ప్రైజ్ ద లార్డ్. యేసయ్య అతి పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ వందనాలు. ఇది నా లేఖన భాగం. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 25వ వచనం చదువుతున్నాను. మనము చూడని దాని కొరకు నిరీక్షించిన ఎడల ఓపికతో దాని కొరకు కనిపెట్టుదాం. చూడని దాని కొరకు నిరీక్షించిన ఎడల. ఈ మాట వినగానే చూడని దాని కొరకు ఆశ కలిగిన జీవితం ఎలాంటిది? ఇదివరకెన్నడు వారి బ్రతుకులో జరగనిది, అది జరుగుతుందన్న నమ్మకముతో, నిరీక్షణతో, ఓపికతో ఆయన వెంబడిస్తూ ముందు కొనసాగటం. ఈ ఓపిక ఎప్పటి వరకు ఉంటుంది అంటే, ఏదైతే మనం పొందుకోవాలని ఆశ కలిగి ఉన్నామో వాటిని సంపాదించుకునే వరకు ఓపికతో పరిగెడతాం. అయితే ఇందులో ఒక మాట ఉంది. ఈ వాక్యంలో పై వచనం, ఏలయనగా మనము నిరీక్షణ కలిగిన వారమై రక్షింపబడితే, నిరీక్షింపబడినది కనబడినప్పుడు నిరీక్షణతో పని ఏమున్నది? తాను చూచుచున్న దాని కొరకు ఎవడు నిరీక్షించును? చూచుచున్న దాని కొరకు ఎవడు నిరీక్షిస్తాడు? మనము రక్షణ పొందుకున్నాం. దేని కొరకైతే నిరీక్షిస్తున్నామో అది కనబడుతున్నప్పుడు ఇక నిరీక్షణతో పనేముంది? దాన్ని సంపాదించుకోవడమే కదా. కానీ మనము కనబడని దాని కొరకు నిరీక్షణ కలిగి ఉన్నాం. క్రైస్తవులముగా యేసయ్యను అంగీకరించిన జీవితంలో మన నిరీక్షణ ఏమైనది? ధనం కొరక, బలం కొరక, లేదా నా పనులు చక్కబడతాయి అన్న ఆలోచన కొరక? ఇవన్నీ చక్కబడతాయి, ఇవన్నీ సమృద్ధిగా దొరుకుతాయి. దాని తర్వాత దేని కొరకు నిరీక్షిస్తాం? క్రైస్తవులుగా మన ముఖ్యమైన నిరీక్షణ ఆయనను చేరటం, ఆ పరలోక రాజ్యములో ఆయనతో కలిసి నిత్యత్వంలో ఉండటం. నిరీక్షణ కలిగి ఉన్నాం. మన పాపపు జీవితములను మార్చిన యేసయ్యను అంగీకరించి ఆయనలో బ్రతుకుతూ, ఆయన కొరకు బ్రతుకుతూ నిరీక్షణ కలిగిన వారంగా కొనసాగుతూ ఉన్నాం. శ్రమలు వస్తాయి, కష్ట నష్టాలు ముందు వచ్చి పడతాయి. అవి మనల్ని ఎంతగానో కృంగతీస్తూ ఉన్నప్పుడు వాటిలో నుండి సైతము నన్ను లేపి నిలబెట్టి బహుబలముగా అడుగులు స్థిరపరిచి పరలోక రాజ్యము వైపుకు నన్ను నడిపిస్తాడు. అట్టి నిరీక్షణ కలిగిన జీవితంగా ఉండాలన్న దృఢమైన విశ్వాసముతో ముందు కొనసాగాలి. పరలోక రాజ్యం ఎట్టి విధంగా ఉంటుందో మనం చూడలేదు, కానీ లేఖనాల్లో వర్ణన ఉన్నది. ఆ లేఖనాలను ఆధారం చేసుకున్నాం. ఆయన అంటాడు, యేసయ్య ఆరోహణమై వెళ్ళేటప్పుడు ఆయన పలికిన మాట, నేను స్థలం సిద్ధపరచడానికి వెళ్తున్నాను, తిరిగి నేను వస్తాను, నేను మిమ్మల్ని కూడా తీసుకుని వెళ్తాను అన్నాడు. ఈ మాట నిరీక్షణ కలిగిన మాట. మాట ఇచ్చినవాడు మాట తప్పనివాడు. ఆయన మాట పైన నిలబడేవాడు. ఆయన అవునంటే అవును, కాదంటే కాదు అనేవాడు. మరి మనలోని నిరీక్షణ ఈ విధంగా ఉన్నది. మనం ఏ విధంగా నిరీక్షిస్తూ ఉన్నాం? లేఖనాల్లోని మాట విశ్వాసం అనగా నిరీక్షించు వాటి యొక్క నిజ స్వరూపం. మనము దేని కొరకైతే నిరీక్షణ కలిగి ఉన్నామో అది మనం పొందుకుంటాం. అట్టి విశ్వాసంలో కొనసాగే వారంగా ఉంటాం. చిన్న భయాందోళనలు కలగగానే, చిన్న కష్టము రాగానే, కొంత సమయం దేవుడు జవాబు ఇవ్వకపోయేసరికి అయ్యో నా బ్రతుకు ఈ విధంగా అయిపోయిందంటూ నిరాశలోకి, నిస్పృహలోకి జారిపోతూ యేసయ్యలోని పరిశుద్ధమైన బ్రతుకును, నమ్మకమైన జీవితాన్ని విడిచిపెట్టి బ్రద్దలైన వారు ఎంతమంది లేరు మన ముందు? ఎంతో మంది కొరకు ఎందుకు ఆలోచన? మనము లేమా? ఎన్నోసార్లు మన బ్రతుకు కొరకు అట్టి ఆలోచనలు చేసి జారిపడిన వారముగా లేమా? మరొక అవకాశం ఇచ్చి నిలబెట్టేవాడు. అందుకే ఆయన సన్నిధానంలో దొరకబోయే ఆ నిత్యత్వమైన జీవితం కొరకు నమ్మకమైన నిరీక్షణ కలిగిన వారముగా మనం జీవించాలి.
38 సంవత్సరాల నుండి ఒక వ్యక్తి బెతస్తా అనే కోనేటి దగ్గర ఎదురు చూస్తూ ఉన్నాడు. దేని కొరకు నిరీక్షణ కలిగి ఉన్నాడు? ఆ నీళ్లు కదిలించబడ్డప్పుడు ఆ నీటిలో దిగితే నేను బాగుపడతానని. బాగుపడతాను అన్న మాట ఎందుకు దృఢంగా చెప్పగలుగుతున్నాడు? చూస్తూ ఉన్నాడు కాబట్టి ఆ నీళ్ళలో నేను కూడా దిగాలి అని అటు నిరీక్షణ కలిగిన వాడుగా ఉన్నాడు. కానీ యేసయ్య దగ్గరికి వచ్చి నువ్వు నడవాలనుకుంటున్నావా, బాగుపడాలనుకుంటున్నావా, లేవాలనుకుంటున్నావా అని అడుగుతూ ఉన్నప్పుడు ఆయనకు యేసయ్య పైన గురి లేదు, నీళ్లపైనే గురి. మన జీవితాల్లో మనకు దేనిపైన గురి, నిరీక్షణ దేనిపైన? ఆయన ఇవ్వబోయే నిత్యత్వమైన జీవితం పైన గురి ఉంటే ఈ లోకంలోని వాటిని చాలా సునాయాసంగా తెంపుకోగలం, విడిచిపెట్టుకోగలం. మన ఆలోచన అన్ని, ఆశలన్నీ ఒకవేళ ఈ లోకంలోని వాటిపైనే మనం కేంద్రీకరించి ఉంటే మనం ఏ విధంగా దేవుని కొరకు కొనసాగలం? మనలో ఏ విధంగా ఆయన పట్ల నిరీక్షణ కలిగిన నమ్మకమైన విశ్వాస జీవితం ఉంటుంది? వెతికే వారముగా ఉండాలి, ఆయన కొరకు కనిపెట్టే వారంగా ఉండాలి. మనము చూడని వాటి కొరకు నిరీక్షిస్తూ ఉన్నాం, ఆయన చెప్పిన మాటలపైన విశ్వాసం కలిగి ఉన్నాం. చూచి నమ్మిన వానికన్నా చూడక నమ్మిన వాడు ధన్యుడు. క్రైస్తవ జీవితం చాలా గొప్ప ఛాలెంజెస్ తో కూడుకున్నది. వాటిని అధిగమించాలి అనంటే మన శక్తి చాలదు. యేసయ్యలు మన కొరకే అందించిన వాక్కును ఆధారం చేసుకొని లేఖనాలను బట్టి అడుగులు ముందుకు వేయగలిగితే నమ్మకమైన నిరీక్షణలో కొనసాగుతాం. ఏది ఏమైనా, కష్టం వచ్చినా, వేదన కలిగిన, బాధలున్నా, నీ జీవితము పాతాళంలోకి జారిపోతున్నా నిరీక్షణ మాత్రం విడిచిపెట్టని వారంగా ఉండాలి. యేసయ్యలోని విశ్వాసాన్ని మాత్రం విడిచిపెట్టని వారంగా ఉండాలి. నమ్మకంగా ఆయన పట్టుకొని ముందుకు అడుగులు వేసే వారంగా ఉండాలి. అట్టి హృదయాన్నే వెతికేవాడు, అట్టి నమ్మకమైన జీవితాన్నే నిలబెట్టేవాడు యేసయ్య. విశ్వాసము లేకుండా ఆయనకు ఇష్టలై ఉండుట సాధ్యమయ్యే పని కాదు. మనలో విశ్వాసం నిండైన విశ్వాసం కలిగిన వారంగా ఉండాలి. నిరీక్షణ ఎల్లవేళలా కలిగిన వారంగా ఉండాలి. ఏమో నా జీవితం ఏమైపోతుందో అంటూ హోప్లెస్ జీవితంగా ఉండటానికి వీల్లేదు. మనము నమ్మకత్వమైన ప్రయాణంలో ఉన్నాం. నమ్మకస్తుడు మనల్ని నడిపిస్తున్నాడు. ఆయన మన ప్రియ యేసయ్య. కలువరి శిలువలో మరణాన్ని గెలిచిన ఆ యేసయ్య మనను నిరీక్షణలోకి నడిపిస్తున్నాడు. నిరీక్షణ కలిగిన జీవితం కలిగిన వారంగా విశ్వాసంలో నిలబెట్టినాడు. నేను మళ్ళీ వస్తానన్నాడు. వస్తానన్నవాడు మాట తప్పుతాడా? మాట తప్పడు. ఆయన మాట ఇచ్చి మాటను నమ్మకంగా నిలబెట్టుకునే దేవుడు. ఈ యొక్క ఉదయకాలము మనం ఎలాంటి నిరీక్షణలో ఉన్నాం? నిరీక్షణలో లేము అంటే మాట తప్పుతున్న వారము. ఆయనతో నీ ప్రియ బిడ్డగా జీవితకాలం అంతా బ్రతుకుతాను, నీ రాకడ వరకు నేను నీ కొరకు నిలబడతానని విశ్వాసంగా ఆయన ముందు చేసిన ప్రమాణాలన్నీ ఉత్తమాటలే అయిపోతాయి. ఆ విధంగా కాకుండా నిరీక్షణ కలిగిన వారముగా ఆయన కొరకు నిలబడదాం. విశ్వాసాన్ని గుండెల నిండా నింపుకుందాం. అడుగులు నమ్మకంగా వేద్దాం. చాలా ఓపిక కావాలి యేసయ్యతో ప్రయాణం చేయటానికి. కొన్నిసార్లు మనకు ప్రార్థించినప్పుడు మనలో జీవితాల్లో ఒకవేళ అద్భుతం జరగనప్పుడు లేదా ఆశ్చర్య కార్యాలు ఇంకా జరగలేదు అనుకున్నప్పుడు మనం ఆయన పైన మనము నేరం మోపుతాం, ఆయనను మనం తూలనాడుతాం, నువ్వేం దేవుడు అంటూ మాట్లాడతాం. కానీ యేసయ్యలో బ్రతకటం అంటే నిరీక్షణ కలిగిన జీవితం. చూడని వాటిని చూడబోతున్నానన్న నమ్మకమైన విశ్వాసం. అందుకే విశ్వాసం చేత ఆయన దగ్గరికి వచ్చిన వారందరూ బాగుపడ్డారు, నమ్మకమైన స్థితికి వచ్చినారు. మనలో కూడా పాపపు బ్రతుకు ఉంటే నిరీక్షణ కలిగిన వారముగా ఆయన సన్నిధానంలో నిలబడి అడుగు పాపపు జీవితాన్ని తీసివేసి నమ్మకమైన పవిత్రమైన బ్రతుకుని ఇచ్చి ఆయన కొరకు బ్రతికే వారముగా నిలబెడతాడు. అట్టి నమ్మకమైన నిరీక్షణ కలిగిన జీవితంలో చూడని అనేకమైన అద్భుత కార్యాలను చూస్తూ ముందు కొనసాగే నమ్మకమైన నిరీక్షణ కలిగిన జీవితంలో దేవుడు మనల్ని స్థిరపరిచి నడిపించును గాక. అట్టి బలమైన స్థితిలో మనమందరము నిలబడి యేసయ్య కొరకు గొప్ప సాధనములుగా అనేకుల ముందు సాక్షులుగా నిలబడుదుము గాక. ఆమెన్. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. తల వంచుదాం, ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ యేసయ్య, మీకే వందనాలు. ఓపిక లేని బ్రతుకులు అయిపోతున్నాయి మాయి. అయ్యా, మేము ప్రార్థించిన వెంటనే మాకు జవాబు కావాలని వెతుకులాడుతున్నాము. కానీ
నీ నుండి నమ్మకమైన జవాబు వస్తుందన్న నిరీక్షణ మానవ లేని వారంగా మేమైపోతున్నాం. యేసయ్య, సహాయము దయచేయవా? జారిపోతున్న ఈ హృదయాన్ని తిరిగి నిలబెట్టవా? అవిశ్వాసంలోకి నెట్టబడుతున్న ఈ జీవితం తిరిగి నిరీక్షణ కలిగిన విశ్వాస జీవితంలోకి నడిపించవా? నీవు వస్తానని సెలవిచ్చినావు, స్థలము సిద్ధపరుస్తానని నువ్వు మాట ఇచ్చినావు. నాతో మీరుండులాగున నేను మరొకసారి వస్తాను, మిమ్మల్ని తీసుకొని వెళ్తానని నీవు మాట ఇచ్చినావు. నీ మాట పైన మేము ఆధారపడి నమ్మకంగా నీ కొరకు ఈ లోకంలో బ్రతికే వారముగా మమ్మల్ని చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. దాని కొరకు కావలసిన ఆత్మీయమైన నీ మాటలను హృదయంలో సహాయము దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. రక్షింపబడే జీవితంలో నా తండ్రి, నిన్ను కలిగి కొనసాగే నమ్మకమైన జీవితంలో మమ్మల్ని నిలబెట్టమని ప్రార్థిస్తున్నాం. నిన్ను విడిచిపెట్టే వారంగా కాకుండా నిరీక్షణ కలిగి నీతో అడుగులో అడుగు వేసుకుంటూ నా తండ్రి, నీవు నడిపించే మార్గంలో ఓపికతో, నమ్మకముతో, విశ్వాసముతో అడుగులు వేయుటకు, ప్రయాణం చేయుటకు సహాయము దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఈ యొక్క వీడియో ద్వారా ఈ వాక్కును విన్న ప్రతి బిడ్డను నీ దయగల చేతికి అప్పచెప్తున్నాను. యేసయ్య, నాయన, ప్రతి కుటుంబంలో నీ యొక్క వెలుగుతో, నీ యొక్క ఆత్మతో నింపి నడిపించండి. అవిశ్వాసంలో లేకుండా విశ్వాసంలో నిలబెట్టండి. నాయన, నిరీక్షణ కలిగిన బ్రతుకులో నడిపించండి. నా తండ్రి, కొంతమంది బిడ్డలు వారు చేస్తున్న ప్రార్థనల్లో ఇంకా జవాబు దొరకలేదని ఒకవేళ జారిపోతున్నారేమో. అయ్యా, నువ్వు నమ్మదగిన దేవుడవు. మీ దుఃఖ దినములు సమాప్తమై ఉన్నవన్న నీ మాట నమ్మకమైనది. నిరీక్షణ కలిగి జీవించనే నీ మాట నమ్మకమైనది. అట్టి నమ్మకత్వంతో ముందు కొనసాగుతూ ఉండగా నీవు రాబోయే దినములలో మేలుకరమైన బ్రతుకునిచ్చేవాడవని నా తండ్రి, ఈ యొక్క జీవితాంతము తర్వాత ఇంకా నమ్మకమైన జీవితము నీ యొక్క నిత్యత్వమైన సన్నిధానంలో ఉన్నదని గ్రహించి ఓపికతో, నమ్మకముతో, నిరీక్షణతో ప్రయాణము చేయుటకు, నీ యొక్క వాక్యపు వెలుగులో నడుచుటకు, లోకము వైపు చూడకుండా నీ వైపు చూస్తూ నీ పైన గురి కలిగి నమ్మకంగా బ్రతుకుటకు మాకు సహాయం దయచేయమని ప్రార్థన చేస్తూ, స్తుతులు చెల్లిస్తూ, మహిమ, ఘనత, ప్రభావాలను నీకే ఆరోపిస్తూ ఈ దిన దీవెన ఆశీర్వాదాలతో నింపి నడిపించమని, మహిమ, ఘనత, ప్రభావాలు నీకే స్తుతులు, వందనాలు చెల్లిస్తూ యేసయ్య నామమున అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాము నా తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. అందరికీ ప్రైజ్ ద లార్డ్. దయచేసి ఈ యొక్క షార్ట్ మెసేజెస్లోని వీడియోస్ని వీలైనంత మట్టుకు షేర్ చేసి, నిరీక్షణ లేని వారికి, అవిశ్వాసంలో ఉన్న వారికి, దేవుని వాక్యపు సహకారము వీరికి కావాలి అనుకున్న వారికి దయచేసి మీరు షేర్ చేయాల్సిందిగా దేవుని పేరిట మీకు మనవి చేస్తున్నాను. అందరికీ ప్రైజ్ ద లార్డ్.